నీ వర్తమానం అందించేదాని కొరకు ఏర్పాటు చేస్తున్నాం. నీ చిత్తమైతే అంగీకరించి మాకు అవకాశం, లేకపోతే నీ ఇష్టం అని ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన మళ్ళీ దేవుడికి ఏం మాకు పుట్టిందో సార్ ఇది ఎండకాసం సార్ అన్నాడు. అంతకంటే కోసం భాగ్యం ఏముంది? ఓకే మళ్ళీ రెడీ. అప్పటికి 3 సార్లు 4 సార్లు అనుకోవడం వాయిదా వేసుకోవడం అంటే అట్లా మారిపోతుంది. అది వాతావరణం మారిపోతుంది, మనుషులు మారిపోతున్నారు, కాలాలు మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏది ఒక సరైనటువంటి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నా ముందుకు పోలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు బిడ్డలారా ఒక నిజమైనటువంటి శిష్యగణముగా మనం ఉండడానికి ఆయన శిష్యుల్లో ఉండే లక్షణాలు మనం కలిగి ఆయన మనం వెంబడించేవాళ్ళం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించే బలపరిచి కాపాడడం దాకా. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనసును ప్రణముగా పుట్టించుము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానంగా కుమారానా పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ హృదయములకును తలంపులకును కావలిగాక. ఆమేన్.